నమస్తే వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక నేను మీ గగన్. ఇవాల్టి వార్తా విశేషాలు మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి మెయిన్ హెడ్లైన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆర్థికంగా అగచాట్లు అయినా టిప్ టాప్ టిప్పులు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అసలే ఆర్థికంగా వెంటిలేటర్ ఎక్కేసాం, ఇక అప్పు పుట్టకపోతే బండి ఆగిపోతుంది, దుబారాలు తగ్గించాలి, ఒక్కో రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టాలి. మొత్తంగా చూస్తే మనం చూసినట్లయితే మింగ మెతుకు లేదు కానీ మంత్రులకు సింగపూర్ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకయ్యా సామి అంటే అక్కడ వాళ్ళు వారం రోజులు శిక్షణ పొంది ఇక్కడికి వచ్చి శిక్షణ ఇస్తారట అంటూ మనకు కనిపిస్తుంది. అలాగే ట్రైనర్స్ టు ట్రైనర్స్ ఏమయ్యా దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి అంటే పెద్ద ప్రశ్నార్థకమే సమాధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులకి అంత ఇబ్బంది కలిగే ప్రదేశాల్లోకి అంటే ముఖ్యంగా ఒక పక్క యుద్ధం జరుగుతుంది, మరో పక్క శిక్షణకు తీసుకోవాల్సిన ప్రాధాన్యత అవసరం ఉంది. అయితే ఇప్పుడు 6 మంత్రులు శిక్షణ యాత్ర అంత అవసరమా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరో 3 అధికారులు కూడా ప్రయాణ ఖర్చులే 95 లక్షల రూపాయలు పెట్టి ప్రయాణ ఖర్చులు పెట్టి మరీ వెళ్ళాలా? ఇక రాజకీయ జవాబుదారీతనం, నేషన్ ఫస్ట్ లీడర్షిప్, సింగపూర్ పాలనా విధానాలపై శిక్షణ. ఈ అధ్యాయానికి విదేశీ పర్యటనలే అవసరమా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఆన్లైన్ శిక్షణ తరగతులు ఉండక ఎందుకు దుబారా ఖర్చులు అంటూ ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే 6 మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, పొంగూరి నారాయణ, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్, ఇక 3 అధికారులు, వీరిలో ఒక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి కూడా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అలాగే మరో 2 జూనియర్ లెవెల్ ఆఫీసర్లు, మొత్తం 9 మందితో కూడిన బృందం ఈ నెల 21న సింగపూర్కి వెళ్ళింది. సింగపూర్కి వెళ్ళిన తర్వాత అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ సింగపూర్ ట్రిప్ ఒక లక్షణంగా ఏకంగా 95.18 లక్షలు, ఇంకా అక్కడ స్టార్ హోటల్లో బస, తిండి, ఇక ఖర్చులు అదనంగా మొత్తంగా సింగపూర్ ట్రిప్ యొక్క వ్యయం 3 కోట్ల దాటే అవకాశం అంట. ఇంత ప్రజాధనం ఖర్చు చేసి వీరేం చేస్తారంటే అక్కడ శిక్షణ పొంది ఇక్కడికి వచ్చి శిక్షలు మనకు అందిస్తారంట. అంటే శిక్షకులుగా వ్యవహరిస్తారంట. అంటే అక్కడ ఎక్కడో శిక్షణ నేర్చుకుని వచ్చి మరి ఇక్కడ మనకి నేర్పించాలా శిక్షణ అని చెప్పేసి కొన్ని సెటైర్లు అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే ఎప్పటి నుంచో ఈ సింగపూర్ నుంచి వెళ్ళే టూర్ ప్రయాణాలు ఏవైతే కొన్ని ఘాటు విమర్శలు అయితే ఖచ్చితంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా సింగపూర్ ట్రిప్ వ్యయం 3 కోట్లు దాటే అవకాశం ఉంది. ఇక ఇంత ప్రజాధనం ఖర్చు చేసి వీరేం చేస్తారంటే అక్కడ శిక్షణ పొంది ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, నేషనల్ ఫస్ట్ లీడర్షిప్ పైన ఎంతవరకు క్వాలిటీ నేర్చుకుంటారు అనేది మాత్రం ప్రశ్నగా మారింది. ఇక నెక్స్ట్ విషయానికి మనం చూసినట్లయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ మహిళా బిల్లుకి మద్దతుగా ప్రత్యేక అసెంబ్లీ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏకంగా అంటే ప్రత్యేక అసెంబ్లీ కోసం ఏకంగా నెలాఖరులో లేదంటే మే మొదటి వారంలో ఇండి కూటమి మహిళా వ్యతిరేక పక్షాలు చేసిన అన్యాయాన్ని సభలో ఎండగడదామంటూ నిన్న చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంటే ముఖ్యంగా మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ఇండి కూటమి మహిళా వ్యతిరేకి విపక్షాలు చేసిన అన్యాయాలన్నీ సభలో ఎండగడదాం, టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు పిలుపు. ఇక ఏడాదంతా పొలం పచ్చగా ఉండాలి, వ్యవసాయం మరింత బలోపేతం కావాలి, ఇక సాగుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా. అలాగే సొంత మనుషులనే చంపి నేరం మనపై వేస్తారు. నా జీవితంలో రాజకీయ ముఖ్యంగా చూసినట్లయితే చంద్రబాబు ఎందుకు ఇంత మాట అన్నారు అని అంటే ఇది కేవలం వైసీపీని టార్గెట్ చేసి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి అన్నారా అన్న ప్రశ్న మాత్రం చాలా మందిలో కనిపిస్తుంది. నా జీవితంలో రాజకీయ పోరాటాలే చేసే, ఏనాడు నేరగాళ్లతో పోరాడలేదు, పంపకాల తేడాతో పెద్ద దస్తగిరి హత్య, వైసీపీ అరాచకాలను నిత్యం ప్రజలకు వివరించాలి అంటూ నిన్న చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్లు అయితే నిన్న జరిగింది. ఇక ఆ కాఫీ కబుర్లలో నిన్న చంద్రబాబు అయితే ఒక మాట యూజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు రాజకీయాల్లో చాలా పేరుగాంచిన చంద్రబాబు ఇప్పటి వరకు తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ కూడా అంటే నేరస్తులతో అయితే ఇలా రాజకీయం చేయలేదు. రాజకీయం కేవలం తన అంటే ముఖ్యంగా చూసినట్లయితే కేవలం తన రాజకీయ పోరాటాలే చేశారు తప్ప ఏనాడు కూడా ఎవరితోటి ముఖ్యంగా నేరస్తులతోటి నేనైతే ఇలాంటి రాజకీయ పోరాటాలు అయితే చేయలేదని చెప్పారు. అయితే ఈ విమర్శ ఖచ్చితంగా ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని అన్నారా
కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ మాట మాట్లాడారా అంటే ఖచ్చితంగా చాలా మంది అవునని చెప్తున్నారు. అయితే మనం చూసినట్లయితే వైసీపీ అరాచకాలను నిత్యం ప్రజలకు వివరించాలి అంటూ కూడా చంద్రబాబు మాట్లాడారు. ఇక క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇంకా అందులో ముఖ్యంగా ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి, అలాగే వైసీపీ అరాచకాలను నిత్యం ప్రజలకు వివరించాలి అన్న మాట గురించి అయితే చంద్రబాబు మాట్లాడారు. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే అనంతబాబు అరెస్ట్ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అనంతబాబు ఈ మాట దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా రోజుల నుంచి వినిపిస్తున్న పేరు. ముఖ్యంగా మనం చూసినట్లయితే 4 రోజులుగా పరారీలో ఎమ్మెల్సీ రాజమండ్రి కోర్టు వద్ద హఠాత్తుగా ప్రత్యక్షం. ఇక కారులోంచి దిగగానే కోర్టులోకి పరుగు. డ్రైవర్ హత్య కేసులో విచారణకు హాజరు. కోర్టులోంచి బయటకు వస్తుండగా అరెస్ట్. అలాగే ఏసీ జీబులో కాకినాడకు తరలింపు. ముఖ్యంగా స్వామి భక్తి ప్రదర్శించిన పోలీసులు. అనంతబాబుపై అర్ధరాత్రి వరకు ప్రశ్నల వర్షం. నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. అలాగే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అనూహ్య రీతిలో అరెస్ట్ చేశారు. సాక్షులను బెదిరించిన వ్యవహారంలో ఆయన అరెస్ట్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారి కళ్ళు కప్పి 4 రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న అనంతబాబు శుక్రవారం రాజమహేంద్రవరం కోర్టులో సడన్ గా ప్రత్యక్షమయ్యాడు. అయితే ఇక వెంటనే పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని ఇక ప్రశ్నించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే ఎప్పటి నుంచో మనకి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బీజేపీలోకి ఆఫ్ ఎంపీలు చేరికలు అంటూ ఒక వార్త మనం వింటూ ఉన్నాం. కానీ అందులో ఎంత వాస్తవం అనేది మాత్రం మనకు తెలియదు. ఇప్పుడైతే మనం ఏదైతే వార్త విన్నామో అది 100% నిజం అన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. బీజేపీలోకి ఆప్ ఎంపీలు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. పార్టీకి 7 రాజ్యసభ సభ్యులు రాజీనామా. బీజేపీలోకి చేరనున్నట్లు ప్రకటన. నితిన్ నవీన్తో భేటీ. జాబితాలో రాఘవ్ చద్దా, అశోక్ మిత్తల్, స్వాతి మలివాల్, హర్భజన్ సింగ్, సందీప్ సింగ్, విక్రమ్ సహాని, రాజేందర్ గుప్తా. వీరిలో 6 పంజాబ్ నుంచే ప్రాతినిధ్యం. అంటే నిర్దేశించుకున్న లక్ష్యాల నుంచి పార్టీకి దూరం అవుతూ ఇక ఏదైతే జరిగిందో అంటే వారి నేరాల్లో ముఖ్యంగా భాగం పంచుకోవాలని లేదు కాబట్టి ఇలాంటి డెసిషన్ తీసుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఫస్ట్ టైం అంటే ఎప్పుడైతే ఆ పార్టీ నుంచి బీజేపీలోకి రావటమో అక్కడ కాస్త చర్చ మొదలైంది. నిజంగా ఇది కేవలం అంటే వాళ్ళు అఫీషియల్ గా వచ్చే వరకు కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. అలాగే పంజాబీలకు బీజేపీ మరోసారి ద్రోహం చేసిందని కేసీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఆ ఎంపీల ద్రోహాలు ఆప్ వెంటే పంజాబ్ అంటూ భగవత్ మాటల్లో మనకి ఇంకా అర్థమవుతుంది. అయితే మొత్తంగా ఇక పార్టీకి 7 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారంటే ఇదంతా మామూలు విషయం అయితే కాదు. ఇక హీటెడ్ పాలిటిక్స్ లో ఇంకా కాస్త హై హీట్ ని పెంచిన విషయంగా మనం దీన్ని పరిగణించవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది బాధితురాలనే బెదిరిస్తారా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి విషయాలు మనం చూసినట్లయితే ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలా, అది మీకెలా తెలుసు, దివ్య దృష్టి ఉందా అంటూ కొన్ని ప్రశ్నల వర్షం కనిపించింది. నిందితులను ఎందుకు అరెస్ట్ చేయారు అంటూ కూడా కనిపిస్తుంది. ఇక ఒత్తిడి అనుకుంటే రాజీనామా చేసేయండి. భీమవరం డిఎస్పీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. రికార్డులతో రావాలని ఎస్పీకి ఆదేశం. ముఖ్యంగా ఇలాంటి విషయాలు చూసినప్పుడు అసలు పోలీసులే ఇలా చేస్తే ఎలా అని అంటూ ఒక ప్రశ్న అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. పోలీసులు అంటే ప్రజలకు రక్షణ కల్పించాలి. ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళ యొక్క రక్షక భటులుగా నిలిచినటువంటి పోలీసులు వాళ్ళకి రక్షణ ఇచ్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ కొన్ని సందర్భాల్లో పోలీసులే వాళ్ళ చేతివాటం అంటే ఏదైతే ప్రవర్తిస్తున్నారో అక్కడ కాస్త ఇబ్బంది వాతావరణం నెలకొంటుంది. ఇంకా ఇబ్బంది వాతావరణంలో ముఖ్యంగా ఈ ప్రశ్న అయితే నిన్న మనం చూడొచ్చు. ఇక హైకోర్టు అయితే కాస్త చివాట్లు పెట్టి పోలీసులే ఇలా చేస్తే ఎలా, ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలా లేక దివ్య దృష్టితో మీరే ఆలోచిస్తున్నారా అంటూ చెప్పి నిన్న హైకోర్టు అయితే తీవ్రంగా కాస్త ఆవేదన వ్యక్తం చేసినట్లు మనకు తెలుస్తుంది. అంటే అసలు ఈ విషయం మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే అసలు ఏం జరిగింది అన్న విషయం కనుక పరిశీలించినట్లయితే భార్య అంటే అర్ధాంగి, కోమాలో ఉన్న భర్తకు ఆమె చట్టబద్ధమైన సంరక్షకురాలు, బ్యాంక్ ఖాతా నిర్వహణకు లీగల్ గార్డియన్ గా గుర్తించిన హైకోర్టు. చికిత్సకు ఖాతాలోని నగదు వాడకానికి బ్యాంక్ అభ్యంతరం. హైకోర్టులను ఆశ్రయించిన బాధితుడి భార్య, పిల్లలు.
భవిష్యత్తులో ఇలాంటి కేసుల్లో చర్యలకు వీలుగా న్యాయ కార్యదర్శికి తీర్పు ప్రతి. అలాగే ముఖ్యంగా భార్య అంటే అర్ధాంగి. కోమాలో ఉన్న భర్తకు అతను ఏదైతే సంపాదించాడో ఆ సంపాదన బ్యాంక్ నుంచి తీసుకోవాలంటే అనేక విషయాలు ఉంటాయి, అనేక రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే భార్య అంటే అర్ధాంగి. భార్యకి భర్త ఏదైతే సంపాదిస్తాడో దానిలో ముఖ్యమైన భాగం ఆవిడకి చెందుతుంది. కాబట్టి తనకంటూ ఒక రైట్ ఉంది. ఇక కోమాలో ఉన్న భర్త సైతం సంపాదించిన ఆస్తి మీద భార్యకి ఖచ్చితంగా హక్కు ఉంటుందని చెప్పేసి నిన్న చెప్పడం మనం చూడొచ్చు. అలాగే బ్యాంక్ ఖాతా నిర్వహణకు లీగల్ గార్డియన్ గా గుర్తించిన హైకోర్టు. ఎవరైతే బ్యాంక్ ఖాతా ఓపెన్ చేస్తారో ఇప్పుడు కోమాలోంచి ఒక వ్యక్తి బయటికి వచ్చి మళ్ళీ ఇది తను సంపాదించిన సొమ్ము అని చెప్పాలంటే దానికి చాలా కాలమే పడుతుంది. ఇక భార్య బిడ్డల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కాస్త కోర్టు అయితే చొరవ తీసుకొని ముఖ్యంగా చెప్పిన మాట భార్య భర్త వారి ఇద్దరి దాంపత్య బంధం అనేది చాలా ముఖ్యమైనది. ఇంకా అలాంటి బంధంలో భార్య అనే ఆవిడకి సర్వంగా ముఖ్యంగా మొత్తంగా హక్కులు ఉంటాయి. కాబట్టి బ్యాంక్ ఖాతాలకి ఎప్పుడైనా భర్తలు గనక అనారోగ్య పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా వాటికి ఘాటుగా వ్యవహరించవచ్చు అని చెప్పేసి నిన్న అయితే చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా మనం చూసిన విషయాలు మనం చూసినట్లయితే కమర్షియల్లో అవినీతి కొండ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఖాళీగా ఉన్న కలెక్షన్లు కొండపల్లి శ్రీనివాసరావు అధికారులు నిర్వహించే ముఖ్యంగా చెకింగ్ వెహికల్ ట్యాక్స్లకు వాహనాలను ఎర్రజెండా చూపించి ఆపాలి. అయితే అధికారులు లేకపోయినా కానీ అక్కడ దందా మాత్రం ఏ మాత్రం తగ్గకుండా బేషుగ్గా జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే 1 టౌన్లో ఇంటి నుంచి ఏదైతే అతడు టీవీ ముఖ్యంగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక 1 టౌన్లో ఇంటి నుంచి పెంపుడు కుక్కను స్కూటర్ పై ఎక్కించుకొని ఆయా ప్రాంతాల్లో ఉన్న వాణిజ్య సముదాయాలు పార్సిల్స్ కార్యాలయాలకు వెళ్ళి యజమానులను బెదిరించేవాడని తెలిసింది. వారి నుంచి నెలవారీగా ఏవైతే ఇబ్బందులు వస్తున్నాయో ఆ ఇబ్బందులుగా గురి అవుతున్నారని కూడా మనకు అర్థమవుతుంది. ఇలాంటి విషయాలు మనం చూసినప్పుడైతే ముఖ్యంగా మనకి ఏవైతే కనిపిస్తున్నాయో నెలవారీగా వేలాది రూపాయలు తీసుకునేవాడని సమాచారం. మరోపక్క బ్లాక్ మార్కెట్ గ్యాంగ్లతో సంబంధం పెట్టుకొని ఏదైతే మనం చూస్తున్నామో అక్కడైతే ఈ సంబంధం కారణంగా కమర్షియల్ విభాగాలు అయితే కమర్షియల్లో అవినీతి కొండ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఏదైతే ఇబ్బంది వాతావరణం ఉందో ఖాళీగా ఉన్న కలెక్షన్స్ అలాగే నెలవారీగా వేలాది రూపాయలు తీసుకునేవాడని సమాచారం. మరోపక్క బ్లాక్ మార్కెట్ గ్యాంగ్లతో సంబంధాలు పెట్టుకొని నెలకు లక్షలాది రూపాయలను వసూలు చేసేవాడని తెలిసింది. గవర్నర్పేట సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు 1 టౌన్లో ఓ పార్సిల్ కార్యాలయం యజమానిని డబ్బుల కోసం వేధించడంతో ఆయన ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. 2022 ఆగస్టు నెలలో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో కొండపల్లిపై అధికారులు వేటు వేశారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న డీలర్లు పార్సిల్స్ కార్యాలయాల నుంచి వసూళ్లు మాత్రం ఆపలేదని సమాచారం. ముఖ్యంగా మనం చూసినట్లయితే దీనిపై గవర్నర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణలో ఉండగానే ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా నమోదైంది. అయితే అసలు ఈ అవినీతి కొండకి ఎక్కడ నుంచి ఈ బాధ్యత అనేది మనం చూసినట్లయితే ఇంట్లో అధునాతన హంగులు, కుటుంబ సభ్యుల పేర్ల మీద ఖరీదైన స్థలాలు, అలాగే లక్షలాది రూపాయలతో వడ్డీ వ్యాపారం, ఇక పెంపకానికి ఖరీదైన కుక్క. ఇంత లగ్జరీగా బతుకుతున్నాడంటే నిజంగా ఎంత సంపాదించాడు, అవినీతికి ఎంత కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడో కూడా మనం చూడొచ్చు. అలాగే పెంపకానికి ఖరీదైన కుక్క ఇవన్నీ కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా అధికారో వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటు. వాణిజ్య పన్నుల శాఖలో సబార్డినేట్ గా విధులు నిర్వహించి సస్పెన్షన్ లో ఉన్న కొండపల్లి శ్రీనివాసరావు స్థాయిది. వాణిజ్య పన్నుల శాఖలో కలెక్షన్ కింగ్ గా వ్యవహరిస్తున్న ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏకంగా కోట్లాది రూపాయలు, ఒక వ్యక్తి నిజంగా ప్రభుత్వ అధికారి లేదా పై స్థాయి అధికారి అయితే ఈ మాత్రంగా సంపాదించవచ్చు అని మనకు అనిపిస్తుంది. కానీ ఏకంగా లక్షలాది రూపాయలతో వడ్డీ వ్యాపారం చేస్తూ అలాగే కుటుంబ సభ్యుల మీద ఖరీదైన స్థలాలు ఉంచాడంటే ఎంతవరకు దందా నడుస్తుంది, అసలు ఎంతవరకు ఈ అవినీతికి పాల్పడ్డాడు అనే విషయం పైన మనకు ఒక అవగాహన వస్తుంది. ఇక అలాగే సస్పెన్షన్ లో ఉన్న కొండపల్లి శ్రీనివాసరావు స్థాయిది. సస్పెన్షన్ కి కూడా గురైనప్పటికీ ఆ అవినీతి దందాలో అతను ఎంతగా సంపాదించాడో ఇక్కడైతే ఆంధ్రజ్యోతిలో
అంటే ఒక ఆర్టికల్ లాగా ఒక పేజ్ మొత్తం ఆయన గురించి రాశారంటే నిజంగా ఎంత వరకు లక్షలాది రూపాయలతో వడ్డీ వ్యాపారం. ఇక ఏసీబీ అధికారుల దాడితో వెలుగులోకి వ్యాపారుల వద్ద వసూళ్లలో కింగ్, ఉద్యోగం లేకపోయినా కొనసాగిస్తున్న దందాలు. ఒకప్పుడు ఉద్యోగం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అతని అవినీతి. అయితే ఇప్పుడు ఆ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ దందా కొనసాగడానికి ఏకంగా ఉద్యోగం లేకపోయినా ఈ దందా అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే వాణిజ్య పన్నుల శాఖలో సబార్డినేట్ గా పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాస్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదులపై డిఎస్పీ సుబ్బారావు అలాగే స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు శుక్రవారం సోదాలు చేశాయి. ఇక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఉన్న శ్రీనివాసరావు ఇంటితో పాటు ఆయన సోదరుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. శ్రీనివాసరావును ఆయన సోదరుల ఇళ్లలోనూ సోదాలు జరిగినప్పటికీ ఆ తర్వాత శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ సోదాల్లో కొండపల్లి అతడి కుటుంబ సభ్యుల పేరును, ఖరీదైన ఆస్తులను, బంగారు వెండి ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక శ్రీనివాసరావు పేరు మీద ఖరీదైన భవనం, ఖాళీ స్థలాలు ఉన్నాయి. మొత్తంగా 760 గ్రాములు బంగారు ఆభరణాలు, 5 బంగారం బిస్కెట్లను అధికారులు సీజ్ చేశారు. 7.8 కిలోల వెండి ఆభరణాలు, బ్యాంక్ ఖాతాలో 22 లక్షల నిల్వ ఉన్నట్లు గుర్తించారు. మనం చూసినట్లయితే ఇక అంటే 7.8 కిలోలు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. 7.8 కిలోల వెండి ఆభరణాలు, బ్యాంక్ ఖాతాలో 22 లక్షలు నిల్వ ఉన్నట్లు. అంటే ఒక సాదా సీదా సబార్డినేట్ ఎంప్లాయీకి ఇంత మేరకు డబ్బులు ఉంటాయా అనే ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరి ఆలోచనలో కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం చూసినట్లయితే ఏకంగా 7.8 కిలోల వెండి ఆభరణాలు, బ్యాంక్ ఖాతాలో 20 లక్షలు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. ఇక ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు, 2 ద్విచక్ర వాహనాలు, అత్యంత ఖరీదైన గృహోపకరణాలు ఇంట్లో గుర్తించారు. ఇక శ్రీనివాసరావు ఆయన కుటుంబ సభ్యులు బినామీల పేర్ల మీద వెరసి సుమారుగా 2 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏకంగా 2 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు ఈ అవినీతికి మార్గంగా ఎంచుకొని. అంటే నిజంగా ఎప్పటి నుంచో ఈ దందా కొనసాగుతుందని అయితే ఇప్పటికైతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే డీజిల్ స్ట్రోక్ అంటూ మనకి కనిపిస్తుంది. డీజిల్ స్ట్రోక్ అంటే యుద్ధం వల్ల వచ్చిందా అని అంటే కానే కాదు. ఇక ఈ డీజిల్ స్ట్రోక్ అనేది ఎందువల్ల వచ్చిందంటే కొండపల్లి ఆయిల్ కంపెనీల దగ్గర బారులు తీరిన ట్యాంకర్లు, ఇండస్ట్రీస్ డీజిల్ తమ దగ్గర కొనడం లేదని డీలర్లకు ఆయిల్ కట్ చేసిన కంపెనీలు, అలాగే ఇప్పటికే అప్పు ప్రాతిపాదికన ఆయిల్ అమ్మకాలు నిలిపివేత, పెండింగ్ బకాయిలు కూడా కడితేనే ఆయిల్ ఇస్తామంటున్న కంపెనీలు, నో స్టాక్ బోర్డులు పెడుతున్న పెట్రోల్ బంకులు. ఇది ఎక్కడో కాదు, మొన్న మనం చూసినట్లంటే అంటే ఎక్కడో యుద్ధం వాతావరణం కారణంగా బ్లాక్ చేశారు, అలాగే నో స్టాక్ బోర్డులు పెట్టారంటే ఇది ఎక్కడో కాదు, నందిగామలో పెట్రోల్ బంక్ వద్ద నో స్టాక్ బోర్డు మనకు కనిపిస్తుంది. నష్టాలతో ఆయిల్ కంపెనీలు, పొదుపు చర్యలు, ఇండస్ట్రీస్ డీజిల్ విక్రయాలు పడిపోవడం, ఇక పాత బకాయిలు చెల్లించకపోయినా, పరపతి లేకపోయినా ఆయిల్ ఇవ్వటానికి కంపెనీలు ససీమేరా అనటం వంటి కారణాలను మనం చూడొచ్చు. ఇక జిల్లా వ్యాప్తంగా డీజిల్ కు కొరత ఏర్పడింది. దీంతో బ్యాంకుల దగ్గర అంటే ముఖ్యంగా బ్యాంకుల దగ్గర కాస్త కొరత ఉందా అని చూసినట్లయితే ఇక బంకుల దగ్గర కూడా, పెట్రోల్ బంక్స్ దగ్గర కూడా ఏదైతే పెట్రోల్ కట్టించుకోవడానికి కూడా ఒక క్యూ పద్ధతి పాటించాల్సిన పరిస్థితి మనం ఎక్కడ చూస్తాం. సాధారణంగా బ్యాంక్ దగ్గర ఇలాంటి క్యూ వాతావరణం చూస్తుంటాం, కానీ ఏకంగా పెట్రోల్ బంక్ లో కూడా ఇలాంటి క్యూలు తలపిస్తున్నాయి, నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అంటే ఏ విధంగా ఉందో ఇప్పుడు పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక డీజిల్ సంక్షోభం తలెత్తడంతో జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం పడుతుంది. ఇక పశ్చిమ ఎన్టీఆర్ జిల్లాలో ఈ పరిస్థితి గత 2 రోజుల నుంచి ఉండగా విజయవాడ నగరంలో శుక్రవారం ఈ ప్రభావం కనిపించింది. ఇక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఎందుకు సడన్ గా ఈ నో స్టాక్ బోర్డులు వెలువచ్చాయని మనం చూసినట్లయితే ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్ బంకులను డీజిల్ కొరత వేధిస్తోంది. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నిల్వలు ఉన్న బంకుల వద్ద జనం క్యూ కడుతున్నారు. వివరాల్లోకి వెళితే ఆయిల్ కంపెనీలన్నీ పశ్చిమ ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని కేంద్రీకృతమై ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో మన దగ్గర క్రూడ్ ఆయిల్ ను ప్రాసెసింగ్ చేసి డీజిల్, పెట్రోల్ తదితర ఉత్పత్తి చేయడానికి ఖర్చు పెరిగింది. అయితే ఇక ఖర్చు పెరిగినందుకు ఆయిల్ కు వచ్చేసరికి సగటున లీటర్కు 60
ప్రస్తుతం కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. దీంతో ధరలు పెంపునకు ఆయిల్ కంపెనీలు ప్రతిపాదిస్తున్నాయి. ఇక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైతే ఈ ఆయిల్ కంపెనీలు కనుక రేట్లు పెంచినట్లయితే ఎంత ఇబ్బంది వాతావరణం నెలకొంటుందో మనం చూడొచ్చు. ముఖ్యంగా మన దగ్గరలో ఉన్నటువంటి మన లోకల్ అయినటువంటి ఇబ్రహీంపట్నం దగ్గర కూడా నో స్టాక్ బోర్డులు అవైలబుల్ అవుతున్నాయి. అలాగే విజయవాడలో కూడా కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇలాంటి కొరత నో స్టాక్ బోర్డులు అయితే మనకి కంటికి కనిపిస్తున్నాయి. ఇక ఈ ఆయిల్ కొరత అనేది మరి ఎప్పటికి తీరుతుందో మనం చూడాలి. అలాగే కంపెనీల వద్ద నిలిచిపోయిన ఆయిల్ రవాణా ట్యాంకర్లు అంటూ కూడా మనకు కనిపిస్తుంది. ఇక కొండపల్లి పారిశ్రామిక వాడ సమీపంలో ఉన్న హెచ్పిసిఎస్ అలాగే ఐఓసిఎల్ బీపీసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్లు పెద్ద ఎత్తున ఆయిల్ రవాణా ట్యాంకర్లు నిలిచిపోయి ఈ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి ప్రతిరోజు వందల సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఏలూరు తదితర ప్రాంతాలకు ఆయిల్ రవాణా జరుగుతుంది. ఇక డీజిల్ లోడ్ లేక చాలా ఆయిల్ ట్యాంకర్లు ఆయా కంపెనీల దగ్గరే నిలిపివేయటం మనం చూసాం. ఇక నెక్స్ట్ వార్తా విషయానికి వచ్చినట్లయితే యాచకురాలే లక్ష్యంగా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కిడ్నాప్ ముఠా దందా, మరో శిశువును రెస్క్యూ చేసిన పోలీసులు, రాకెట్లో తాజాగా 3 అరెస్ట్. అలాగే ఇప్పటి వరకు 3 శిశువుల సంరక్షణ వివరాలు వెల్లడించిన కృష్ణా ఎస్పీ విద్యాసాగర్. ఇక మనం చూసినట్లయితే నిందితులను మీడియాకు చూపుతున్న ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రాళ్ల ఒడిలోని శిశువులను టార్గెట్ చేసుకొని ముఖ్యంగా యాచకురాళ్ళు ఒడిలోని అంటే ఈ శిశువుల్ని టార్గెట్ చేసుకొని కూడా ఒక బిజినెస్ దందా అనేది నడిపిస్తున్నారు. లేకపోతే మధ్యవర్తులను పంపి డబ్బులు ఆశ చూపి శిశువులను అమ్మకం చేస్తారు. ఇది శిశువుల కిడ్నాప్ రాకెట్లో వెలుగు చూసిన కొత్త కాను. అలాగే ఈ రాకెట్ లింకులను ఛేదిస్తున్న కొద్ది చేతులు మారిన ఒక్కో శిశువు అంటే మొత్తంగా పుట్టు పూర్వత్రాలు బయటికి వస్తున్నాయి. అంటే వాళ్ళు పుట్టిన పేరు నుంచి వాళ్ళ యొక్క ఎన్నిసార్లు అయితే కిడ్నాప్కి గురయ్యారో లేదంటే ఎన్నిసార్లు అయితే ఈ రాకెట్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ పిల్లల్ని అమ్మే యాచకురాలు ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి ఎన్నిసార్లు ఆ శిశువులు కిడ్నాప్ పేరిట ఒక ఒడి నుంచి మరొక ఒడికి మారారో మనం చూడొచ్చు. ఇక శిశువుల కిడ్నాప్ కేసులో తాజాగా మరో 3 పోలీసులు చిక్కారు. ఇక వారి నుంచి వివరాలు సేకరించి గుడివాడలో ఒక శిశువుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాల్లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పెనమలూరు పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి వెల్లడించారు. విజయవాడ అయ్యప్ప నగర్కు చెందిన గండికోట యేసు బాబు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఇలాంటి ఇంకా జరుగుతున్నాయా అంటే సమాజం ఎట్టిపోతుంది అంటే ఇలాంటి కిడ్నాప్ రాకెట్లు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు అంటే ముఖ్యంగా చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయటం పట్ల చాలా కేర్ఫుల్గా కొన్ని ముఠాలు అయితే మన మధ్య తిరుగుతూ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి కిడ్నాప్ రాకెట్ను పోలీసులు ఎంత జాగ్రత్తగా చేస్తున్నప్పటికీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లల మీద కాస్త ఓ కన్నేసి ఉంచడం ఎందుకైనా మంచిది. ఇవాళ ఇంత అంటే నిజంగా పెనమలూరు పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఇంతగా చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది పిల్లల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్త వహించి కిడ్నాప్ బారిన పడకుండా మన పిల్లల్ని మనమే రక్షించుకోవాలి. ఇక నెక్స్ట్ వార్తా విశేషానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది టారెత్తిస్తున్న టమాటో. బయట మార్కెట్లో కిలో 50 నుంచి ముఖ్యంగా 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఉంటుంది. ఇక తగ్గిపోయిన పంట దిగుబడి అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. టమాటా ధరలు రోజుకి పెరిగిపోతున్నాయి. వినియోగదారులకు భారంగా మారుతున్నాయి. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో వారం కిందటి వరకు ఏకంగా 20 రూపాయలు పలికిన టమాటో బయట మార్కెట్లో ప్రస్తుతం 50 రూపాయల నుంచి 60 రూపాయలకు పెరుగుతుంది. అంటే ఒక సామాన్యుడి జేబులో నుంచి కనీసం అంటే ఏ కూర చేసినా టమాటా అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాం. కానీ అలాంటిది ఏకంగా టమాటా ధర ఈ రోజుల్లో 50 రూపాయల నుంచి 60 రూపాయలకు పెరిగిందంటే సామాన్యుడి జేబుకి పెద్ద కోతగా మనం చూడొచ్చు. ఇక మే మొదటి వారంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్థానికంగా పంటలు అందుబాటులో లేకపోవడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తున్నాయి. అవనిగడ్డ, హనుమాన్ జంక్షన్, జీ కొండూరు, చంద్రగూడెం ప్రాంతాలలో ముఖ్యంగా మనం టమాటా కొరత అనేది కూడా చూడొచ్చు. ఎందుకంటే అంటే ధరలు పెరిగిపోవడానికి ప్రత్యేకంగా కారణం ఏంటని మనం చూసినట్లయితే దిగుబడి అనేది చాలా తక్కువగా ఉంది. ఒకప్పుడు అంటే పంట ఎక్కువగా ఉన్నప్పుడు దిగుబడి ఎగుమతులు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడైతే ముఖ్యంగా మనం చూసినట్లయితే దిగుమతి తక్కువగా ఉండటం కారణంగా అలాగే పంటలు ఈ మధ్య కాలంలో స్థానికంగా పంటలు అంటే ఒకప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు ధరలు మనకి తగ్గుతూ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అవి అందుబాటులో లేవో ఒక్కసారిగా ధరలు పెరుగుతాయి. ఇప్పుడు అదే టైంలో
టమాటో అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 50 నుంచి 60 రూపాయలు నడుస్తుంది. ఇక తర్వాత కొన్ని రోజుల్లో ఇంకా ముఖ్యంగా ధరలు పెరిగే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ఇళ్ల పట్టాల సమస్యకు మనకు కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇళ్ల పట్టాల సమస్యకు 3 నెలల్లో పరిష్కారం అంటూ బెజవాడపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముగ్గురు ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వాలని కలెక్టర్కు సీఎం ఆదేశం. గతంలో మాదిరిగా సీట్లు ఇవ్వను, పనితీరే ప్రాతిపాదికగా ఈసారి సీట్లు అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ప్రజల నుంచి పాజిటివ్ ఓటు తెచ్చుకునేందుకు కృషి చేయాలి. జిల్లా కూటమి ప్రజాప్రతినిధులతో చంద్రబాబు సమావేశం. ఇక నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలకు గ్రీన్ సిగ్నల్ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. బెజవాడ ఇళ్ల పట్టాల సమస్యకు 3 నెలల్లో పరిష్కారం చూపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా, చిక్కుముడులు ఉన్నా కానీ కాస్త ఇళ్ల పట్టాల సమస్యకు కాస్త చెక్ పెట్టే దశగా అడుగులు వేయాలని, ముఖ్యంగా ఏదైతే పనితీరు ఉందో పనితీరును చూసి ఈసారి సీట్లు ఇస్తానని చంద్రబాబు చెప్పడం, అలాగే ఎక్కడైతే పేదలు కాస్త ఇబ్బంది పడే వాతావరణం ఉందో క్షుణ్ణంగా సమస్యను పరిశీలించి ఆ సమస్యకు సరిగ్గా అంటే సొల్యూషన్ పడే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు చెప్పడం మనం చూసాం. ఇక బెజవాడపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇళ్ల పట్టాల సమస్యకు 3 నెలల్లో పరిష్కారం దొరికే విధంగా సమస్యను పరిష్కరించాలంటూ నిన్న చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మనం కనుక వార్తా విశేషాలను పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది లిక్కర్ క్యామ్ కేసులో ఈడీ దాడులు అంటూ మనకు కనిపిస్తుంది. ఇక మద్యం కుంభకోణంలో ముఖ్యంగా నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం అయితే సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు కనుక అంటే ముఖ్యంగా ఈ సోదాలు ప్రధాన నిందితుడు కనుక మనం చూసినట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు రాజ్ కసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ నివేదిక ఆధారంగా తిరుపతి, విజయవాడతో పాటు హైదరాబాద్ లో 12 చోట్ల అధికారులు ఈ దాడులు జరిపారు. ఇప్పటికే నమోదైన ఈసీఐఆర్ ఆధారంగా ఇది 2వ విడత దర్యాప్తు అని సోదాల సమయంలో కీలక ఆస్తి పత్రాలను అయితే లావాదేవీల రికార్డులకు స్వాధీనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ కేసులో నిందితుల జాబితాలో ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో ఈడీ దాడులు జరిగినట్లు మనకు తెలుస్తుంది. అయితే విజయసాయిరెడ్డి మద్యం సరఫరా ఆర్డర్లను ప్రభావితం చేశారని, చెవిరెడ్డి నిధుల తరలింపు, విదేశీ పెట్టుబడుల వ్యవహారాలను పర్యవేక్షించారని ఈడీ ఇప్పటికే నిర్ధారించినట్లు తెలిసింది. ఇక మనం చూసినట్లయితే అలాగే మాజీ సీఎం జగన్, మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి మద్యం కొనుగోలు వ్యవస్థలో మాన్యువల్ మార్పులు చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సిట్ ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ మొత్తం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి అలాగే ప్రధాన సూత్రధారి అని ఈడీ గుర్తించి ఇక ఏదైతే ఈ విషయంలో ఈడీ దాడులు అంటూ గత కొంతకాలంగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో చాలా మార్పులు జరుగుతూనే వస్తున్నాయి. అంటే మనం చూసినట్లయితే ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు అయితే చెవిరెడ్డి, కసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ ఇళ్లలో సోదాలు. అంటే విజయసాయి రెడ్డి ఇంట్లో కూడా అనేసరికి కొత్త అంశం తెర మీదకి వస్తుంది. అంటే ఈ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అయితే ఇప్పటికే అనేక సార్లు వినిపించింది. అయితే ఇప్పుడు కూడా ఆయన ఏకంగా కస్టడీలోనే ఉన్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇంట్లో కూడా ఆ సోదాలు జరుగుతున్నాయంటే ఈ వివాదం కాస్త ముదిరే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూద్దాం అయితే ఇక ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో అనేది మనం చూడాలి. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే కావాలనే నా ఇంట్లో సోదాలు 13 గంటల పాటు ప్రశ్నించారు. సిట్కు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డులను తీసుకువెళ్లారు. సోదాల్లో ఏమీ లభించలేదు. త్వరలో రాజకీయ మీడియా రంగంలోకి ప్రవేశిస్తా అంటూ విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఆయన అయితే రాజకీయ మీడియా అంటే ముఖ్యంగా మీడియా వ్యవస్థను మళ్ళీ తను స్టార్ట్ చేస్తాను, మీడియా వ్యవస్థలోకి తనంటూ ఒక పాత్ర పోషిస్తాను అంటూ ఈ మధ్యన చెప్పారు. అయితే నిన్న అయితే ఏదైతే సోదా జరిగిందో ఆ సోదా గురించి ఆయన చెప్తూ 13 గంటల పాటు ప్రశ్నించారు. అయితే నా తరపున ఎక్కడ సిట్కి ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డులు తీసుకెళ్లారు, కానీ సోదాలో ఏమీ లభించలేదు అంటూ ఆయన స్పష్టం చేశారు. అయితే ఇక ఆయన తన పర్సనల్ విషయం చెప్పింది ఏంటంటే ఇక మీడియా సంస్థలోకి ఎంటర్ అవుతున్నా అని చెప్పేసి ఆయన పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇక ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి మరి. ఇక మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది పెట్టుబడులకు బహుముఖ వ్యూహం. ఏకంగా 2029 కనుక టార్గెట్ చేస్తూ ఏకంగా
40.43 లక్షల కోట్లతో అంచనాలు కూడా వేస్తున్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా విజన్ ని మొదలెడుతున్నారు సీఎం చంద్రబాబు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా మధ్యకాలిక కార్యాచరణ, అలాగే సాంకేతికత, పెట్టుబడులు, రుణాల విధానాలు, అలాగే అమలు, ట్రెండ్ విశ్లేషణకు ప్రత్యేకత, స్టీరింగ్, రియల్ టైం మానిటరింగ్, టాస్క్ ఫోర్స్ కమిటీల ఏర్పాటు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3వ ఏడాది అడుగుతున్నప్పటికీ ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులకు బహుముఖ వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత, భవిష్యత్తు దీర్ఘకాలిక లక్ష్యాల్లో ఇదైతే క్షుణ్ణంగా కనిపిస్తుంది మనకి. ఇక ఈ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ముఖ్యంగా చంద్రబాబు అనేక, అంటే ఇప్పుడు గూగుల్ చూడొచ్చు, లేదంటే మనం ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ చూడొచ్చు, అనేక మార్గాలను తీసుకొచ్చి ఇక స్వర్ణాంధ్ర విజన్ 2047 ని సాధికారత, అంటే ముఖ్యంగా ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక విజన్ అనేది ఆయన క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఎస్సీకి విజన్ లో భాగంగా ఈ కొత్త అంటే ముఖ్యంగా 40.43 లక్షల కోట్లతో అంచనాలు అంటే ఒక కొత్త జనరేషన్ కి తెలియాల్సిన విషయాలు, ఈ విజన్ ఏ విధంగా ఏర్పడుతుంది, అలాగే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, అలాగే ఎప్పటికి ఇది పూర్తి అవుతుంది అనే విషయాలపై క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఇక మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కొన్ని జిల్లాల్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది తృణమాల్ అకౌంట్ కష్టమే అంటూ ఇక్కడ కనిపిస్తుంది. దీదీ సర్కార్ ఈ తల్లికి బిడ్డను దూరం చేసింది. అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థిని తల్లి రత్న దేవనాథ్తో కలిసి వేదికపై ప్రధాని మోడీ డమ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెను గెలిపించాలని ఓటర్లకు వినతి. హుగ్లీ నదిలో మోడీ పడవ ప్రయాణం, నది అందాలను ఫోటోలు తీసిన ప్రధాని. ఇక సామాన్యులతో పాటు తనలో ఉన్న కళను కూడా తీశారు ఏకంగా మోడీ. అయితే తానుగా ప్రయాణం చేస్తూ అలాగే ఫోటోలను కూడా చిత్రీకరిస్తున్న దృశ్యం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరొక విషయాలు మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కృష్ణా తీరంలో మెరీనా అందాలు అంటూ మనకి ఇక్కడ క్యాప్షన్ కనిపిస్తుంది. అయితే సింగపూర్ మోడల్ పై ఏపీ దృష్టి, అమరావతి అభివృద్ధికి అంతర్జాతీయ అనుభవాలు అన్వయం. ఇక పర్యావరణం, నీటి నిర్వహణ, సాంకేతికతో ప్రపంచ స్థాయి విధానాలను అధ్యయనం చేసిన మంత్రుల బృందం. ముఖ్యంగా ఇలా మనం చూసినట్లయితే అంటే మంత్రులంతా వెళ్ళి ఒక డిజైనింగ్ అనేది మనం అక్కడ నుంచి ఎంచుకోవాలి, సింగపూర్ నుంచి మన అమరావతిని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే విధానంపై ఒక క్లారిటీ తెచ్చుకోవాలని చెప్పేసి మంత్రులకి ఇలా రాష్ట్రాన్ని సుస్థిర అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో సింగపూర్లో పర్యటిస్తున్న మంత్రుల బృందం శిక్షణ కార్యక్రమం 4వ రోజు కీలకంగా కొనసాగింది. ప్రపంచంలో అత్యుత్తమ నగర పాలన, పర్యావరణ పరిరక్షణ, నీటి నిర్వహణ, సాంకేతిక వినియోగం వంటి రంగాల్లో సింగపూర్ సాధించిన విజయాలను లోతుగా అధ్యయనం చేస్తూ వాటిని రాష్ట్రాల్లో అమలు చేసే మార్గాలను మంత్రులు పరిశీలిస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వ విధానాలపై పిఎంఓ మాజీ మంత్రి మిస్టర్ లిమ్ స్వీసన్ మంత్రులతో బృందానికి ఏకంగా మంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ బృందానికి క్లారిటీగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ తెలిసింది. ఇక అయితే ముఖ్యంగా ఇక ఎలాంటి కొత్త విధానాలు తీసుకురావాలి, అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనడానికి ఇది ఒక బేస్ ప్లాన్ గా కనిపిస్తుందని చెప్పేసి మనకి తెలుస్తోంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది న్యాయ సేవలో చిరస్మరణీయ సేవలు అందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు ధీరజ్ సింగ్ ఠాకూర్. ఎందరికో ఆదర్శంగా నిలిచి ఆయనకంటూ కొన్ని సపరేట్ జడ్జిమెంట్స్ కావచ్చు, లేదంటే న్యాయ వ్యవస్థను తను నడిపించిన మార్గాన్ని మనం చూడొచ్చు. ముఖ్యంగా ధీరజ్ సింగ్ ఠాకూర్ అయితే ఎప్పటి నుంచో ఒక వ్యవస్థకు లేదంటే న్యాయ వ్యవస్థలో ఒక కొత్త మార్పులకు ఆయన కొత్త ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక మనం చూసినట్లయితే న్యాయ సేవలో చిరస్మరణీయ సేవా స్ఫూర్తికి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదర్శంగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన అలాగే ఎవరైతే లీసా గిల్ ఉన్నారో జస్టిస్ లీసా గిల్ ఈ రోజు అయితే ఆవిడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ముఖ్యంగా మనం చూసినట్లయితే చీఫ్ జస్టిస్ గా ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ ఆవిడ బాధ్యతలు చేపట్టారు. అలాగే నిన్నటి వరకు ఎవరైతే ఉన్నారో ధీరజ్ సింగ్ ఠాకూర్ ఇవాళ అయితే ఆయన ఇన్ని రోజులు సేవలు అందించి ఇంకా తన బాధ్యతలకు
ముఖ్యంగా ఇవాళ పదవి విరమణ సందర్భంగా కాస్త భావోద్వేగమయ్యారు న్యాయవాదులు. అలాగే ఎప్పటి నుంచో ఈ విషయంలో మనం చూసినట్లయితే క్షుణ్ణంగా అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావచ్చు, లేదంటే సెన్సేషనల్ జడ్జిమెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా కావచ్చు, లేదంటే పేపర్లెస్ జడ్జిమెంట్స్ కావచ్చు, ధీరజ్ సింగ్ ఠాకూర్ తనకంటూ ఒక సపరేట్ గా ఐడెంటిటీ తెచ్చుకున్నారు. అయితే ఈ ఐడెంటిటీని మనం చూసినట్లయితే ఈ వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ ప్రతిభావంతమైన న్యాయవేత్తగా, దూరదృష్టి కలిగిన పరిపాలకుడిగా, వినయం, మానవీయ విలువలు ప్రతిరూపంగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నిలిచారని కొనియాడారు. వారి సేవలను ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయని ప్రశంసించారు. 1964 ఏప్రిల్ 25న జన్మించిన జస్టిస్ ఠాకూర్ 1989లో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. న్యాయ రంగంలో విశేష ప్రతిభ కనబర్చి 2011లో సీనియర్ అడ్వకేట్ హోదా పొందారన్నారు. అనంతరం 2013లో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ప్రారంభించిన ఆ జర్నీకి ఎసిక ఇవాళైతే పదవి విరమణ జరిగింది. ఎసిక ముఖ్యంగా ఆయన ప్రస్తావిస్తూ చెప్పిన మాట న్యాయ స్వాతంత్రం ప్రజల హక్కు అని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ చెప్పడం మనం చూసాం. ముఖ్యంగా న్యాయ స్వాతంత్రం ప్రజల హక్కు అని, ఆ హక్కుకు పరీక్షించే బాధ్యత న్యాయాన్ని అంటే నిష్పక్షపాతంగా ప్రజలకు అందించే బాధ్యత న్యాయవాద వ్యవస్థకి ఉందని చెప్పేసి మనకు చెప్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ వ్యవస్థ ఉందో దానికి ముఖ్యంగా పేరుగాంచిన వ్యవస్థ అంటే ప్రతి ఒక్కరు రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్లు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం అంటే సమపాలకంగా అందే విధంగా ఖచ్చితంగా ఏదైతే న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ ప్రతి ఒక్కరికి న్యాయం అందేలా చూడటమే తన బాధ్యత అని, అది సక్రమంగా నిర్వర్తించానని ఆయన చెప్పడం జరిగింది. అలాగే కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అదనపు అడ్వకేట్ జనరల్ పాల్గొని ముఖ్యంగా ఆయన పదవీ విరమణని కాస్త భావోద్వేగంగా జరిపినట్టు మనకు తెలుస్తుంది. ఇక అలాగే ఇవాళ జస్టిస్ లీసా గిల్ ఇవాళ బాధ్యతలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది మెట్రో రైల్ కార్పొరేషన్ కు 11 కోట్ల నిధులు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అమరావతి ముఖ్యంగా అంటే అమరావతిలో మెట్రో రైల్ అనే కాన్సెప్ట్ అయితే కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. అయితే ఇక మనం చూసినట్లయితే అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ కు ప్రభుత్వం 11 కోట్ల నిధులను విడుదల చేసింది. 2026-27 వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా కార్యాలయాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు, ఇతర ఖర్చుల నిమిత్తం ఈ నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక అయితే ఈ మెట్రో రైల్ కార్పొరేషన్ ఏకంగా 11 కోట్ల నిధులు అయితే ఇచ్చినట్లు మనకు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకు కనిపిస్తుంది మహిళా బిల్లుపై ఇండి తీరును ఎండకడదామంటూ చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ మధ్యనైతే కాస్త తిరస్కరణకు గురైంది. అంటే ఎప్పటి నుంచో మహిళలకు ప్రాధాన్యత ఇస్తా అంటూ చెప్పి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అటు ప్రధాని మోదీ కావచ్చు, అలాగే ఇటు సీఎం చంద్రబాబు కావచ్చు అనేక సందర్భాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకి తమ ఆమోదం ఇస్తున్నట్లు, అలాగే మహిళలకంటూ ఒక భద్రత, అలాగే మహిళలకంటూ చట్టసభల్లో ఖచ్చితంగా వాళ్ళకి పాల్గొనే అవకాశం ఇవ్వాలి, 33 పాయింట్ రిజర్వేషన్ తీసుకురావాలంటే 33% రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పారు. బట్ అలాంటి విషయాల్లో ఎంతవరకు అది తీసుకొచ్చారు అని కనుక ప్రశ్నిస్తే మాత్రం మొన్న అక్కడైతే ఒక ఎదురు దెబ్బ తగిలినట్లు మనం చూడొచ్చు. సో ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లులో కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని అంటే ఎప్పటి నుంచో ఆలస్యం అవుతుంది. ఇక మహిళలకు ప్రాధాన్యత ఇస్తాం, ఖచ్చితంగా మహిళలను ఈసారి ముందుకు తీసుకెళ్తాం అన్న దిశగా అడుగులు పడిన ప్రతిసారి ఏదో ఒక బ్రేక్ అయితే కనిపిస్తుంది. ఇక ఆ బ్రేక్ ఇప్పుడైతే మరొకసారి పెద్ద ఎదురు దెబ్బగా మనం చూడొచ్చు. ఇక మనం చూసినట్లయితే సాక్షిలో ముఖ్య విషయాలు మనం చూసినట్లయితే సాక్షి మెయిన్ హెడ్లైన్ పేజ్ కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మందులు, సర్జికల్స్ కు తీవ్ర కటకట, సర్కారు ఆసుపత్రులలో సంకటం, సూది దూది సిరంజులు కూడా బయట కొనాల్సిన దుస్థితి, వైద్య సంరక్షణలో అత్యంత కీలకమైన బోధన ఆసుపత్రిలో తీవ్ర స్థాయిలో మందుల కొరత. అంటే ఎక్కడైతే వైద్య సంరక్షణ జరగాలో అక్కడే ఇబ్బంది వాతావరణం నెలకొంది అని అంటూ మనకు కనిపిస్తుంది. ఇక బీపీ, షుగర్ టాబ్లెట్లు బయట కొనుక్కోవాలని చీటీలు రాస్తున్న వైన
విహెచ్సిలో అందుబాటులో లేని కాల్షియం మాత్రలు ఖాళీగా వెక్కిరిస్తున్న సెంట్రల్ డ్రగ్ స్టోర్స్. ఇక మందులు సర్జికల్ కొనుగోలు రూపంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒక్కో రోగిపై ఏకంగా అంటే వందల నుంచి వేలల్లో భారం మోపుతున్న బాబు సర్కార్ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే రోగులకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులపై అంతులేని నిర్లక్ష్యం అంటూ కనిపిస్తుంది. అలాగే కమిషన్ల రోగుల ప్రాణాలతో చెలగాటం. రాష్ట్ర వ్యాప్తంగా వేధిస్తున్న వెంటిలేటర్ల కొరత. విజయవాడలో 80కు గాను అందుబాటులో కేవలం 35 మాత్రమే. తిరుపతి రుయాలో 60 వెంటిలేటర్లకు మరమ్మతులు. అంటే ఖచ్చితంగా ఆసుపత్రి, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి అంటే అంటే ప్రతి ఒక్కరు పేదవాళ్ళు ముఖ్యంగా ఆసుపత్రికి వస్తూ ఉంటారు. తరచూ వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి ఆ వైద్యుల ద్వారా కాస్త వైద్యం పొందాలనుకుంటారు. కానీ ఇక్కడ సరైన వెసులుబాటు లేదు అని చెప్పేసి కనిపిస్తుంది. కనీసం సూది దూది సిరంజులు కూడా బయటకు కొనాల్సిన దుస్థితి అంటే నిజంగా ఎలాంటి ఇబ్బంది వాతావరణం నెలకొందో కనిపిస్తుంది. సర్కారు ఆసుపత్రిలో సంకటం అంటూ మనకు కనిపిస్తుంది. ఇక్కడైనా వీళ్ళు కాస్త డెడికేషన్ తీసుకొని అలాంటి దుస్థితి నుంచి బయటకు తీసుకురావాలని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏవైతే ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో కాస్త అంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేదే ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడ కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం మనం చూడాలి. ఇక ఇంటర్లో 61 మంది షైనింగ్ స్టార్స్. ఏడాది ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 61 మంది విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఎంపికయ్యారు. గత ఏడాది 52 మందికి అవార్డులు అందజేశారు. ఈసారి సంఖ్య పెరిగింది. తాజా జాబితాలో 14 మంది కేజీబీవీ విద్యార్థులు, 31 మంది ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు. అయితే ఇంటర్ విద్యార్థులు రిజల్ట్స్ వచ్చి ఈ మధ్యనే సత్తా చాటారు. ఇవాళ 10వ తరగతి పరీక్ష రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అయితే 10వ తరగతి పరీక్ష రిజల్ట్స్ కోసం ఇవాళైతే 10వ తరగతి రీసెంట్ గా రాసినటువంటి పిల్లలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇవాళైతే 10వ తరగతి పరీక్ష రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ షోకాస్ నోటీసులకు ఒంటిమిట్ట అర్చకులు సంజాయిషి. కడప జిల్లా పులివెందుల పర్యటనకు వచ్చిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ కు వేద ఆశీర్వచనం పలికి ఒంటిమిట్ట శ్రీ కోదండరామి ఆలయంలో అర్చకులు ఏ శ్రవణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్, బోయినపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయ ఉద్యోగి కె పార్థసారథికి 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు శుక్రవారం ఒంటిమిట్ట అర్చకులు ఏ శ్రవణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్, కె పార్థసారథి సంజాయిషి లేఖ రాసి ఒంటిమిట్ట రామాలయం ప్రాంగణంలో ఉన్న టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులకు అందజేశారు. అర్చకులు ఇచ్చిన సంజాయిషి లేఖలో ఉన్న వివరాలను టీటీడీ అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హంగా చూడాలి. అంటే ముఖ్యంగా ఇలాంటి విషయాలు ఏకంగా షోకాజ్ నోటీసులు ఇచ్చారు, అది అర్చకులుగా అంటే కాస్త అంటే కొత్తదనం అయితే చూడొచ్చు. ముఖ్యంగా ఇలాంటి విషయాలలో అంటే ఏకంగా అర్చకులకు కూడా షోకాజ్ నోటీసులు వస్తాయని కాస్త ఆశ్చర్యం పొందొచ్చు మనం. ఇక మనం పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది వీడియోలతో బెదిరిస్తూ 10 ఏళ్లుగా లైంగిక దాడి, 2 సోదరుల అరాచక పర్వం, ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు. అలాగే నిందితులపై పోక్సో కేసు నమోదు. 10 ఏళ్లుగా ఓ మహిళలను లోపరుచుకొని మోసం చేసిన సంఘటనపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కలగంపూడి గ్రామానికి చెందిన కుక్కల కూర్మారావు అదే మండలానికి చెందిన ఓ మహిళకు 14 ఏళ్ల వయసుండగా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. 2016 మే 1న ఆమె ఇంటికి వెళ్లి లైంగిక దాడికి పాల్పడి వీడియో తీశాడు. అప్పటి నుంచి ఆమెను బెదిరిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక కూర్మారావు సోదరుడు జ్ఞానేశ్వరరావు ఆ వీడియోలు చూసి తన కోరిక కూడా తీర్చమని ఆమెను వేధించాడు. అలాగే దీనిపై బాధిత మహిళ కూర్మారావును నిలదీయగా గత ఏడాది జూన్ 5న ఆమెకు ఉంగరం తొడిగి నువ్వు నా భార్యవని చెప్పి ఆవిడ్ని మోసం చేశాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన ఆవిడ ఇక మళ్ళీ ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి మళ్ళీ మరొకసారి హెచ్చరించింది. ఇక అనంతరం సెప్టెంబర్ 28న ఆమె పాలకొల్లో ఓ లాడ్జ్కి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. తర్వాత బాధిత మహిళ గర్భం దాల్చిన ఏడాది జనవరి 30న హైదరాబాద్ తీసుకెళ్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిని అంటే ప్రసవం చేయించి ఆడ శిశువును పురిట్లోనే చనిపోయిందని చెప్పాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో బాధితురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూర్మారావు, అతడి భార్య దుర్గాభవాని, జ్ఞానేశ్వరరావు, అతడి భార్య లక్ష్మీభవానిపై పోక్సో కేసు నమోదు చేసి పాలకొల్లు రూరల్ సిఐ గుత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసినట్లు తెలుస్తుంది. ఇక పోక్సో కేసు అంటే ఎవరైతే మహిళ మీద గత 14 ఏళ్ల
అంటే ఎప్పటి నుంచి 14 ఏళ్ల వయసుండగా ప్రేమించి అప్పటి నుంచి ఇబ్బంది పెట్టి, కాబట్టి పోక్సో కేసుల్లో ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే వయసు యొక్క ప్రాధాన్యత ఉంటుంది. అంటే అంటే ఇప్పుడైతే ఆవిడ వయసు వేరు, కానీ 14 ఏళ్ల వయసు నుంచే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని వేధిస్తుండటం పట్ల ఇక కేసు పెట్టడం జరిగింది. ఇక వీడియోలతో బెదిరిస్తూ లైంగిక దాడికి పాల్పడిన కారణంగా వాళ్ళ మీద పోక్సో కేసు నమోదైనట్లు మనం చూడొచ్చు. ఇక మనకి ఇక్కడ కనిపిస్తుంది, న్యాయస్థానాలపై నమ్మకం ఉంది, లిక్కర్ కేసుతో మాకు ఎలాంటి సంబంధం లేదు. చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఇక లిక్కర్ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఏ తప్పు చేయనందునే అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటున్నామని చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మగుంటలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో అయితే సోదాలు జరిగాయని మనకు తెలుసు. అయితే ఇక దానికి సమాధానంగా ఆయన కుమారుడు మాట్లాడుతూ, అక్రమ మద్యం కేసులో సిట్ అధికారులు నివేదికను ఈడీకి ఇవ్వడం వల్ల ఆ కేసులో ఉన్న వారి ఇళ్లను సోదాలు చేస్తున్నారని, అందులో భాగంగానే తన ఇంటిని కూడా సోదా చేశారని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు అడిగిన అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు వారు అడిగిన అన్ని రకాల డాక్యుమెంట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే మద్యం వల్ల తమ కుటుంబంలో జరిగిన 2 విషాద సంఘటనలతో తాము ఎప్పుడూ లిక్కర్ జోలికి వెళ్ళలేదన్నారు. తమ కుటుంబ చరిత్రలో లిక్కర్ వ్యాపారాలు ఎప్పుడూ చేయలేదని తెలిపారు. ఇక కోర్టులపై తమకు విశ్వాసం ఉందని, న్యాయ వ్యవస్థపై కూడా నమ్మకం ఉన్నందున అక్రమంగా పెట్టిన కేసులో నిర్దోషులుగా బయటపడతారని స్పష్టం చేయడం జరిగింది. ఇక ఏవి నిజాలో ఏవి అబద్ధాలో, అసలు లిక్కర్ స్కామ్ కేసు ఏంటో త్వరలో మనకు తెలియస్తుంది. ఇక నెక్స్ట్ విషయానికి మనం చూసినట్లయితే ఇక కాకి కుటుంబంలో హనీ ట్రాప్ చిచ్చు అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. పోలీస్ అధికారిని ట్రాప్ చేసిన దళారుడు, అధికారితో మహిళలు అశ్లీలంగా ఉన్న వీడియోలతో లక్షల రూపాయలు వసూలు. సామాన్యంగా పోలీసు అంటే ప్రజలకు రక్షణగా నిలుస్తారు. ప్రజా సమస్యలను ఆయన తన వృత్తిని సమర్థవంతంగా చూపించి ఎక్కడైతే ఇబ్బందులు ఉందో ఆ ఇబ్బంది లేని వాతావరణాన్ని చూపిస్తారు. అయితే కానీ ఇక్కడ మాత్రం కాస్త సీన్ రివర్స్ అయింది. పోలీస్ అధికారిని ట్రాప్ చేసిన దళారుడు అయితే అధికారితో ముఖ్యంగా మహిళలు అశ్లీలంగా ఉన్న వీడియోలను లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆపై పోలీస్ అధికారి భార్యకు వీడియోలు పంపి కుటుంబంలో కలహాల సృష్టి. అంటే ఇదంతా ప్రీ ప్లానెడ్ గా ఆలస్యంలోకి వెలుగులోకి వస్తున్న నిజాలు. ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్ లో విస్తృతంగా చర్చ, రహస్యంగా విచారణ చేస్తున్న పోలీస్ బాస్. ఇక మనం చూసినట్లయితే అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసు తరహాలో ఈ శ్రీ సత్యసాయి జిల్లాలోని ఏకంగా ఓ పోలీస్ అధికారి పైనే వల విసిరి ఆయనను డబ్బులు ఆశ అంటే ముఖ్యంగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా ఆయన కుటుంబంలో చిచ్చు రేపిన ఘటన మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్ లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. విశ్వసనీయాల వర్గాల కథనం ప్రకారం ముఖ్యంగా ధర్మవరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఓ పోలీస్ అధికారి భార్య నెల రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. ఇక సీన్ ఏంటనేది కట్ చేస్తే పోలీస్ అధికారి కుటుంబ వ్యవహారం కావడంతో ఈ విషయాలు బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఆత్మహత్యకు కారణం అనారోగ్యమని పైకి చెప్పినప్పటికీ వాస్తవాలు మాత్రం వేరే ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఆ పోలీస్ అధికారి మదనపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓ సచివాలయంలో పనిచేసే ఉద్యోగినితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. దీనికి తోడు ధర్మవరానికి చెందిన కొంతమంది దళారుడు, చేనేత వ్యాపారులతో ఆ పోలీస్ అధికారి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు తమ పనులు చేయించుకునే క్రమంలో ఆ అధికారికి అందమైన అమ్మాయిలు ఎరగా వేసి వారి చెప్పు చేతుల్లో తీసుకున్నట్లు సమాచారం. ఇక సచివాలయ ఉద్యోగినితో వివాహేతర సంబంధం విషయం కూడా తెలియడంతో వారు ఆయన పూర్తిగా గుప్పెట్లో పెట్టుకున్నారు. అపురూపంలో అంటూ కొంతకాలంగా పోలీసు అధికారికి కావాల్సిన వెసులుబాట్లన్నీ ఇచ్చి మరీ ఆయన దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవాలని ప్రయత్నించారు. అయితే డబ్బులు ముందు ఇచ్చినప్పుడు బాగానే ఉంది. ఆ వ్యవహారం కాస్త ముదిరిన తర్వాత ఇక పోలీస్ అధికారికి సంబంధించిన కొన్ని అశ్లీల వీడియోలను భార్యకు పంపించారు. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇక తన భర్త వేరే మహిళలతో ఉన్న వీడియోలు చూసిన భార్య తీవ్ర డిప్రెషన్ కు గురైంది. ఆ క్రమంలోనే ఆమె మృతి చెందింది. ఇక మృతి పైన స్థానికుల్లో అనుమానాలు ఉన్నాయి. మృతదేహాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు బంధువులు పోలీస్ అధికారిని నిలదీసినప్పటికీ ఫిర్యాదులతో మాత్రం అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉదంతంపై పోలీస్ బాస్ రహస్య విచారణ జరిపింది. ఇక నివేదికను తప్పించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఇక హనీ ట్రాప్ మూలాలు ఉండడంతో సమగ్ర దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. ఇక తొందరలోనే నిజాలు నిగ్గు తేల్చే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి.
అంటే ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ పట్ల కూడా ఇలాంటి కేసులు చూసినప్పుడు కాస్త సామాన్య ప్రజలకు భయంకరమైన వాతావరణం కలుగుతుంది. అంటే మనల్ని రక్షించాల్సిన వాళ్ళే ఇలాంటి పొరపాటును చేస్తున్నప్పుడు సమాజానికి ఇంకా వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అని ఒక ప్రశ్న తలెత్తుతుంది. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన విషయాలు, ముఖ్యంగా ఎవరైతే పోలీసు వ్యవస్థలో ఉన్నారో ఇంక మరి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు వారిపై నమ్మకం ఉంచారు కాబట్టి. చూశారు కదా, ఇది వాటి వార్తా విశేషాలు. న్యూస్ అనాలిసిస్ లో అనేక వార్తలు అయితే మేము ముందుకు తీసుకొచ్చాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ గగన్ సైనింగ్ ఆఫ్.